చరిత్ర అన్నది మనం పాఠ పుస్తకాలలో చూసిన విషయం మాత్రమే కాదు, అది మన సేకరించబడిన కథలు మరియు కాలంతో పాటు కోల్పోయిన నిజమైన సమాహారం. చరిత్ర అన్నది ఇసుకలో లోతుగా కప్పబడిన ఎన్నో కథలు ఉన్నాయి. బయటకు తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాము, వేచి ఉండండి. హాయ్, హలో, అందరికీ నమస్తే, ఆదాం. వెల్కమ్ బ్యాక్ టు వీకినికి. చరిత్రలో కథలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు అనేక ప్రాంతాలలో చరిత్రను, రహస్యమైన కథలను తెలుసుకుంటానికి ప్రయాణం మొదలు పెట్టాం. ఈ సిరీస్ లో మర్చిపోయిన రాజ్యాలు, తెలియని హీరోలు, పురాతనమైన దేవాలయాలు మరియు గత కాలం ద్వారా కోల్పోయిన రహస్యాలను అన్వేషిద్దాం. నేను చరిత్రపై మరింత ఆసక్తి చూపించాను, కానీ పుస్తకాలలో చెప్పే చరిత్ర కాదు నేను చెప్పాలనుకుంటున్నది. నేను చెబుతున్నది రహస్యాలు, మూఢనమ్మకాలు మరియు ఎవరు ఇప్పుడు దాకా చెప్పని కథలు చెప్పాలనుకుంటున్నాను. హాయ్, హలో, నా పేరు వికిల్. చరిత్రలో కథలు అనే ఈ సిరీస్ కోసం నేను సంవత్సరాల పాటు పరిశోధన చేస్తూ, ప్రాచీన స్థలాలను సందర్శిస్తూ, పాత పత్రాలను పరిశీలిస్తూ విలువైన సమాచారం సేకరించాను. ప్రతి పాత పుస్తకం, ప్రతి శాసనం ముక్క, ప్రతి శిల్పం, ఇవన్నీ ఏదో ఒక చరిత్రను చెబుతున్నాయి. అవి అన్నీ మన గతాన్ని తెలుసుకునే మార్గాలు. ప్రతి ఎపిసోడ్ లో మనం కాలం ద్వారా మర్చిపోయిన విషయాలను, మర్చిపోయిన నాగరికతను, తెలియని సంఘటనను వెనక్కి తీస్తున్నాం. ప్రాచీన కోట కింద ఉన్న రహస్యాలను, తప్పిపోయిన ధనరాశులను మరియు చరిత్రలో లోతుగా కప్పబడి ఉన్న విషయాలను అన్వేషిస్తున్నాం. కానీ నేను ఎవరు మరియు ఈ కథలు చెప్పేది ఎందుకు? నేను చెప్పాలనుకుంటున్నది చరిత్ర పైన నా ప్రేమ. ఇది కేవలం గడిచిన రోజుల కథలు మాత్రమే కాదు, మనం చేసే ప్రతి చర్యపై ప్రభావం చూపే విషయాలు. నేను ప్రాచీన స్థలాలను సందర్శించడం, పుస్తకాలను చదవడం, పాత పత్రాలను అన్వేషించడం ద్వారా ఈ కథలను మీకు చెబుతున్నాను. చరిత్ర కేవలం పాత సంఘటనల గురించి కాదు, మన గతాన్ని సరిగా అర్థం చేసుకోవడం ద్వారా మనం భవిష్యత్తును రూపకల్పన చేసుకోవచ్చు. మీరు ఒక మంచి రహస్యాన్ని ప్రేమించే వ్యక్తి అయితే, పూర్వకాలంలో మర్చిపోయిన కథలను తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మీకోసమే. మీరు ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. Bye-bye.